మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుత్థాన ఆదివారపు ఆరాధనలో పాల్పంచుకున్న మీ అందరికీ వందనాలండి. రండి కొన్ని నిమిషాలు దేవుని ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథములో నుండి లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చెప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన నేర్పుమని, ప్రార్థన నేర్పుమని ఆయన్ను అడిగాను. హల్లెలూయా. 2 వచనాలు మనం చదువుకున్నాం. ఒకటి, తన వాడుకు చొప్పున యేసు ప్రభువారు ఒలీవ కొండకు వెళ్ళాడు. దేనికి? ప్రార్థన చేయడానికి. ఇక్కడ ఆయన ప్రార్థన చేసిన తర్వాత యేసు ప్రభు యొక్క శిష్యులలో ఒకడు వచ్చి, ప్రభువా, యోహాను తన శిష్యులకు ఎలాగైతే ప్రార్థన నేర్పించాడో నీవును మాకు ప్రార్థన నేర్పించు అని తన శిష్యులు యేసు ప్రభుని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినాన్ని యేసు ప్రభు యొక్క జీవితంలో ప్రార్థనకు ఉన్న ప్రాధాన్యత, ఆయన ఏ విధంగా ప్రార్థించాడు, ఆయన ఎలా ప్రార్థించాడు, ఏ ఏ సమయాల్లో ప్రార్థించాడు అనేది ఉదయకాల సమయంలో యేసు ప్రభు యొక్క ప్రార్థన జీవితాన్ని మనం నేర్చుకుందాం. నేర్చుకోవడమే కాకుండా యేసు ప్రభు వారు ఎలాగైతే భూమి మీద ఉన్నప్పుడు తండ్రి అయిన దేవునికి ఆయన ప్రార్థించాడో అటువంటి ప్రార్థన జీవితాన్ని, అటువంటి మాదిరిని మనము కూడా కలిగి ఉండాలని ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన యొద్ద నుండి ఆశిస్తున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన వాడుకు చొప్పున, అంటే తన అలవాటు చొప్పున ప్రతిరోజు కూడా ఒక స్థలానికి, ఏంటి ఆ స్థలం? ఒలీవ కొండకు వెళ్ళి ఆయన ప్రార్థన, అంటే తండ్రితో మాట్లాడుతున్నట్లుగా, తండ్రితో సహవాసం చేస్తున్నట్లుగా దైవ లేఖనాలు మనకి తెలుస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటారు ప్రార్థన అంటే అడుక్కోవడం. నో, ప్రార్థన అంటే అడుక్కోవడం కాదు. ప్రార్థన అనేది మనం దేవునితో మాట్లాడడం, దేవునితో సంభాషించటం, దేవునికి మనకి ఉన్న ఆ బంధాన్ని తెలియజేస్తుంది. కాబట్టి యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికినప్పుడు 3.5 సంవత్సరాలు తన సేవ పరిచర్యలో ఏ ఒక్కరోజు కూడా ప్రార్థన జీవితాన్ని ఆయన నిర్లక్ష్యము చేయలేదు. ఏ ఒక్కరోజు కూడా ప్రార్థన లేకుండా ఆయన ముందుకు వెళ్ళలేదు. ఏ ఒక్కరోజు కూడా ప్రార్థన చేయకుండా ఏ పనిని కూడా ఆయన ప్రారంభించలేదు. మరి 12 మంది శిష్యులను ఏర్పరచుకున్న సమయంలో కూడా ఆ ముందు రోజు ఆ రాత్రంతా కూడా యేసు ప్రభు వారు ప్రార్థనలో గడిపినట్లుగా మనం చూస్తున్నాం. ఆ రాత్రి అంతా కూడా ప్రార్థనలో గడిపి మరి ఉదయకాల సమయంలో 12 మంది శిష్యులను వాళ్ళని ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా యేసు ప్రభు వారు పగలంతా పరిచర్య చేసేవారు. ఎక్కడికి వెళ్ళినా సరే కొన్ని వేల మంది ప్రజలు యేసు ప్రభు వారిని వెంబడించేవారు. రోగులు వచ్చారు, స్వస్థత పొందుకునేవారు. దెయ్యములు పట్టిన వారు వచ్చేవారు, విడుదల పొందుకునేవారు. పక్షవాయువు కలిగిన వారు వచ్చేవారు, నడవగలిగేవారు. చెవిటి వారు వచ్చేవారు, వినగలిగేవారు. కుంటివారు వచ్చేవారు, నడవగలిగేవారు. గుడ్డివారు వచ్చేవారు, చూడగలిగేవారు. యేసు ప్రభువారు తన దగ్గరికి వచ్చిన ఎవరిని కూడా ఆయన త్రోసివేయలేదు. ఒక దినాన్ని మరి కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ కుష్ఠరోగిని చూసి ప్రజలు దూరంగా పారిపోతుంటే నా ప్రభువు ఆ కుష్ఠరోగి దగ్గరికి వచ్చి తనను పట్టుకున్నట్లుగా, కౌగులించుకున్నట్లుగా దైవ లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. ఆ కుష్ఠరోగి అంటున్నాడు, ప్రభువా, నీకు ఇష్టమైతే ఇదిగో నేను బాగుపడాలి, లేదంటే నేను శుద్ధుడిని కావాలని, ఒకవేళ నీకు ఇష్టమైతేనే నన్ను బాగు చేయి అన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఓ నా కుమారుడా,
నువ్వు ఈ విధంగా ఉండడం నాకు ఇష్టం లేదు. ఇదిగో ఈ రోజే నువ్వు బాగుపడాలి, ఈ రోజే నువ్వు స్వస్థత పొందాలి, నువ్వు స్వస్థత పొందుట నాకు ఇష్టమే అని కుష్ఠరోగిని సైతము తన యొద్దకు చేర్చుకున్నట్లుగా దైవ లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. యేసు ప్రభువు ఎక్కడికి వెళ్ళినా ఇటువంటి అద్భుతాలు సూచక్రియలు జరిగాయి. అంటే దానికి కారణం ఏంటంటే ఆ దినానికి కావలసిన బలాన్ని రాత్రంతా కూడా దేవుని సన్నిధానంలో తండ్రి ఎదుట మోకరించి ప్రార్థిస్తూ ఆ దినానికి కావలసిన బలాన్ని, ఆ శక్తిని, ఆత్మను పైనుండి ఆయన పొందుకునేవాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, తన ప్రతిరోజు కూడా తండ్రితో మాట్లాడేవాడు అంట. ఇది ఎవరు గమనించేవారు? తనతో పాటు ఉన్న 12 మంది శిష్యులు గమనించారు. అయ్యో, మా గురువు, మా బోధకుడు, మా యేసయ్య తండ్రితో మాట్లాడుతున్నాడు, పరలోకమందున్న దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో మేము కూడా మాట్లాడాలి, మేము కూడా మాట్లాడాలి, తండ్రితో మేము కూడా మాట్లాడాలి, తండ్రితో మేము కూడా సహవాసం చేయాలని ప్రతిరోజు చూస్తున్నప్పుడు వీళ్ళలో ఒక ఆశ కలిగింది. ఇప్పుడు పట్టలేక యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నువ్వు తండ్రితో మాట్లాడుతున్నావు కదా, మేము కూడా మాట్లాడతామయ్యా, మేము కూడా మాట్లాడతామయ్యా, మాకు నేర్పించవా, మాకు నేర్పించవా అన్నప్పుడు యేసు ప్రభువారు అక్కడ మరి ఆ పరలోక ప్రార్థన, ఇగో ప్రార్థన ఈ విధంగా చెయ్యాలి అని వారికి నేర్పించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ, ఒకరు ప్రార్థిస్తున్నప్పుడు చూస్తే ప్రార్థన రాదు, ఒకరు ప్రార్థిస్తున్నప్పుడు వింటే ప్రార్థన రాదు. వినాలి, కొన్ని మాటలు వాళ్ళు ఎలాగ ఉచ్చరిస్తున్నారు, ఎలా పలుకుతున్నారు, ఎలా ప్రారంభిస్తున్నారు, ఎలా ముగిస్తున్నారు మనం కనిపెట్టాలి, తెలుసుకోవాలి. నిజమే, అంతటితో ఆగిపోతే కాదు, మన నోర్లు ముందు మనము తెరవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఎలా ప్రారంభించాలో, ఎలా ముగించాలో, ఏం చేయాలో నీకు తెలీదా? నువ్వు ప్రార్థన చేయాలని ఆసక్తి నీలో ఉండి ప్రభు పాదముల యొద్ద కూర్చొని, ప్రభు సన్నిధానంలో కూర్చొని, ప్రభువా నాకు ప్రార్థన నేర్పించు, నీతో మాట్లాడాలి, ఇదిగో నీతో నేను సహవాసం చేయాలని, ఇదిగో నాకు ఆసక్తి ఉంది అని నువ్వు ప్రభు సన్నిధానంలో మోకరించినట్లయితే, నా ప్రభు ఆ దినాన్ని 12 మంది శిష్యులకు ఎలాగైతే ప్రార్థన నేర్పించాడో, నా ప్రభు నీకు, నాకు, మనందరికి కూడా ఆ విధంగా నేర్పించడానికి, ఆ విధంగా సహాయం చేయడానికి ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన అలవాటు, ప్రియదేని బిడ్డలారా, మన జీవితంలో కూడా ప్రార్థనకి ఒక అలవాటు ఉండాలి, ఒక సమయం ఉండాలి, ఒక స్థలం ఉండాలి. ఆ సమయం అయ్యేసరికి ఎవరికి చెప్పకుండానే ఆ స్థలానికి నువ్వు వెళ్ళిపోవాలి. ఆ సమయం అయ్యేసరికి నువ్వు ఎంత పనిలో ఉన్నా సరే నువ్వు మోకరించగలగాలి. ఆ సమయం అయ్యేసరికి నువ్వు ఎంత నిద్రలో ఉన్నా సరే నువ్వు లేవగలగాలి. అయ్యో, ఈ సమయం దేవుని సమయం. హల్లెలూయా. అది ఉదయం 4 గంటల, ఉదయం 6 గంటల, సాయంకాలం 6 గంటల, మధ్యాహ్నం 12 గంటల, మధ్యాహ్నం 3 గంటల, లేదంటే ఉదయం 9, అది నీ ఇష్టం. నీ అనుకూలతను బట్టి, నీ పరిస్థితిని బట్టి, నీ ఉన్న పనిని బట్టి, నీకున్న సమయాన్ని బట్టి ఒక సమయాన్ని నువ్వు నిర్ణయించుకొని ఆ సమయంలో నువ్వు ఎక్కడున్నా సరే, ఏ పని మీద ఉన్నా, ఒకవేళ నిద్రలో ఉన్నా సరే, ఆ సమయానికి నువ్వు లేచి నీ తండ్రితో నువ్వు మాట్లాడగలగాలి. హల్లెలూయా. అందుకే దేవుని ఒక వాక్యం అంటుంది, యేసు ప్రభువారు తన వాడుకు చొప్పున, తన అలవాటు చొప్పున, ఇదిగో సమయం అయిపోయింది, ఓ నా 12 మంది శిష్యులారా, ఇదిగో ఇది ఇప్పుడు బోధించాల్సిన సమయం కాదు, ఇప్పుడు కార్యాలు చేయాల్సిన సమయం కాదు, ఇదిగో నా దేవునితో నేను మాట్లాడాల్సిన సమయం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువారు ఎలా ప్రార్థించారు, ఏ విధంగా ప్రార్థించారు అనేది కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మనం చూస్తున్నట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన అంటే యేసు ప్రభువారు పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ పడుకున్నాడు. అంతేనా లక్ష్మణ్? ఏం చేశాడు? ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే, మనము లేచాం, అయ్యో ఇంకా చాలా చీకటిగా ఉంది, 1 గంట పడుకుందాం అనుకున్నాడు. మనలాగా యేసయ్య అనుకోలే. ఏం చేశాడంట? అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి జీవితంలో చూడండి, అసలు యేసు ప్రభువారికి ఒక్క దినము కూడా రెస్ట్ అనేది లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే వేల కొలది ప్రజలు వచ్చి పడిపోయేవారు. ఇదిగో పలానా గ్రామంలో, పలానా స్థలంలో, లేదంటే పలానా ఇంట ఇదిగో యేసు ప్రభువారు వచ్చారని ప్రజలకి, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, గ్రామ ప్రజలకి ఆ విషయం తెలిసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలు యేసు ప్రభువారు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేసేవారంట. హల్లెలూయా. ఆయన అరణ్యంలో ఉన్న, ఎడారిలో ఉన్న, కొండ ప్రాంతంలో ఉన్న, ఒక గృహంలో ఉన్న, ఎక్కడున్నా సరే యేసు ప్రభువారు పలానా స్థలానికి, పలానా ప్రాంతానికి వచ్చాడని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు తెలిసినప్పుడు ప్రజలు తండాలుగా వారి పనులన్నిటిని మానివేసి యేసు ప్రభువుకు బోధ వినడానికి వచ్చేసేవారంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాంటి యేసు ప్రభువా, ఉదయం నుండి సాయంకాలం వరకు ఇదిగో నీ పనిలోనే ఉంటున్నాను కదా, నీ పరిచర్యలో ఉంటున్నాను కదా, అసలు నేను కనీసం పగలు ఒక గంట కూడా రెస్ట్ తీసుకోవట్లేదు కదా, అనేక మంది ప్రజలు వస్తున్నారు, వారికి బోధిస్తున్నాను, బాగు చేస్తున్నాను, నీ మాటలు చెప్తున్నాను, పరలోక రాజ్యం గురించి చెప్తున్నాను, ఇదిగో కనీసం ఈ ఒక గంట ఎక్కువ పడుకుంటానులే అనుకోలే. వాక్యం అంటుంది ఇంకా చాలా చీకటి ఉండగానే లేచిపోయాడంట యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తాం? చాలా వెలుగు వచ్చిన తర్వాత లెగస్తాం, అంతేనా? ఎంతమంది లేచారు ఈరోజు? 4. ఈరోజు ఉదయకాల ప్రార్థనలు ఎంతమంది? 4. అమ్మా ఎవరెవరు? సుజాత, జగ్గమ్మ, ఇంకెవరు? పాస్టర్ అమ్మ, ఇంకా నువ్వు లేగలేదా? ఓహో, నువ్వు లేగలేదే నా యక్ష. అయితే జగ్గాలు వెళ్తే మీరు, పాస్టర్ అమ్మ. నిన్నేమో మీరు, నేను, జగ్గా. సోమవారం మాత్రం లెగిసాడు లక్ష్మణ్. అంటే సోమవారం లెగడానికి కారణం అంటే ఆదివారం ఒకరోజు పని చేసింది, మళ్ళీ రేపు లెగిస్తాడు. ఈరోజు పని చేస్తుంది ఆ మెడిసిన్. అంటే ఆ పవర్ ఒకరోజే ఉంటుంది. సౌందర్యం నవ్వుతుంది. నువ్వు లెగుస్తున్నా? ఇప్పుడు లక్ష్మణ్కి అంటున్నానంటే నీకు కూడా అది, ఇద్దరికి. చూడండి యేసుప్రభు ఏం చేశాడంట, ఇంకా చాలా చీకటిగానే ఉండే కానీ మళ్ళీ అక్కడ కాదు, ఎక్కడికి వెళ్ళిపోయాడంట? అరణ్యములకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే నేను ప్రార్థిస్తున్నప్పుడు నాకు ఎటువంటి డిస్టర్బ్ ఉండకూడదు, ఎటువంటి ఆటంకం ఉండకూడదు, లేదంటే నా ప్రార్థన ద్వారా నా ఇంటిలో ఉన్నవారికి. ఎందుకంటే యేసుప్రభుకి అన్నదమ్ములు యేసుప్రభుని నమ్మలే. ఇప్పుడు కుటుంబంలో ఉన్న 4 ప్రభువుని నమ్మి ప్రభువు దగ్గరికి వచ్చిన వాళ్ళైతే 4 లెగిసి ప్రార్థన చేస్తారు, ఎటువంటి ఆటంకం ఉండదు. 4లో ఒక వ్యక్తే ప్రభు దగ్గరికి వస్తున్నాడు, మిగతా వారు ప్రభువుని వ్యతిరేకిస్తున్నారు. అప్పుడు నువ్వు వారికి ఆటంకంగా ఉండకూడదు, డిస్టర్బ్ ఉండకూడదు. ఇప్పుడు మనం లెగిసామని వాళ్ళు లెగాలని లేదు కదా. ఇప్పుడు మన ప్రార్థన ద్వారా వాళ్ళ నిద్ర ఆటంకం వాళ్ళు ఒప్పుకోరు కూడా. యేసు ప్రభువు ఏం చేసేవాడంటే అరణ్యాన్ని, ఎందుకంటే నా తండ్రితో నేను మాట్లాడుతున్నప్పుడు, లేదంటే నా తండ్రి యొక్క స్వరాన్ని నేను వినేటప్పుడు నాకును తండ్రికి ఎటువంటి మధ్య ఎటువంటి ఆటంకం, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని ఒకరోజు కాదండి, తన 3.5 సంవత్సరాల పరిచర్య జీవితంలో ప్రతిరోజు పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటిగానే ఉండి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంట? అరణ్యానికి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా, హల్లెలూయా. లేవగలుగుతున్నారా బిడ్డలారా? ఉదయాన్నే లేవగలుగుతున్నారా? ఉదయాన్నే మీ కంఠస్వరాన్ని దేవునికి వినిపించగలుగుతున్నారా? మన ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఓ నా కుమారుడా, నా కుమార్తె, ఏకువనే లేచి నాతో మాట్లాడాలి. ఉదయకాలమునే దేవదూతలు తిరుగుతున్నాయంట. హల్లెలూయా. మనం చేసే ప్రార్థనలన్నీ కూడా అవి తీసుకెళ్తే ప్రభు దగ్గరికి. ఉదయకాలపు ప్రార్థన మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. అనేక సార్లు ఈ ఉదయకాలపు ప్రార్థన గురించి కావచ్చు, కన్నీటి ప్రార్థన గురించి కావచ్చు, ప్రభు దగ్గర ప్రభు పాదముల మీద పడి ఏడవటం గురించి అనేక సార్లు మనం బోధిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, 91వ కీర్తన చూడండి. 90వ కీర్తన
90వ కీర్తన 90వ కీర్తన దైవజనుడైన మోషే ఒక మాట అంటున్నాడు చూడండి. 14వ వచనం, ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. హల్లెలూయా. భక్తుడైన మోషే, దైవజనుడైన మోషే ప్రార్థన చేస్తున్నాం మాట ఏంటంటే, దేవా ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. దేవుని ఒక కృప మన మీద ఉండాలన్నా, దేవుని ఒక కృప అనుగ్రహం మనం పొందుకోవాలన్నా ఏం చేయాలంటే ఉదయాన్నే ప్రభు పాదముల యొద్ద మనము పడిపోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ఒక కృప మనల్ని ఆవరిస్తుందో, దేవుని ఒక కృపతో మనం ఎప్పుడైతే నింపబడతామో, దేవుని ఒక వాక్యం అంటది, అప్పుడు మేము ఆ దినమంతా, హల్లెలూయా, ఆ దినమంతా ఉత్సాహించి సంతోషిస్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యో ఈ దినాన్ని ప్రయాణం ఉంది, అయ్యో ఈ దినాన్ని చాలా విస్తారమైన పనులు ఉన్నాయి, నా ప్రార్థనా జీవితాన్ని తగ్గించుకుందాం, నా ప్రార్థనా సమయం నో 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 నీకు ఏ దినాన్ని ఎంత ఎక్కువ పని ఉంటుందో అంత ఎక్కువగా నువ్వు ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి. ఎప్పుడైతే అంత ఎక్కువగా నువ్వు ప్రార్థన చేయడానికి ఇష్టపడతావో ఆ దినాన్ని ఎంత కష్టతరమైన పని అయినప్పటికీ ఆ పని అంతటిని కూడా నా దేవుడు సులువుగా నీ జీవితంలోని చేయగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 92వ కీర్తన 2వ వచనం చూడండి, కలిపి ఉంటుంది. యెహోవాను స్తుతించుట మంచిది, సర్వోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున 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 నీ కృపను. హల్లెలూయా. అంటే ఉదయకాలపు ప్రార్థించే వారి మీదకి ఏమొస్తుందంట? దేవుని యొక్క కృప వస్తుంది. ఇక్కడ మోషే అంటున్నాడు ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు అంటున్నాడు. ఇక్కడ ఏమని కీర్తనకారుడు అంటున్నాడు, ఉదయమున నీ కృపతో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభువారు ప్రతిరోజు కూడా ఇంకా చీకటిగా, ఆయన ఉద్దేశం ఏంటంటే ఎవరు లేవక మునిపే, ఎవరు లేవక ముందు నేను లేవాలి, ముందు నా తండ్రితో నేను మాట్లాడాలి. ఆ ఆసక్తి మనలో ఉండాలి. నేను లేవాలి, నేను మోకరించాలి, నా కంఠస్వరాన్ని ముందుగా నేను వినిపించాలి దేవునికి. దేవుని యొక్క కృపను ఈరోజు మొట్టమొదటిగా నేను పొందుకోవాలి. గనుక యేసు ప్రభు వారి జీవితంలో యేసు ప్రభుని వెంబడిస్తున్న మనము క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరు కలిగి ఉండుడని భక్తుడు చెప్పినట్టుగా ఒకవేళ ఆ మనసు మనం కలిగి ఉన్నట్లయితే మన జీవితంలో మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే యేసు ప్రభు వారు పెందలకడే లేచి తండ్రితో మాట్లాడినట్లుగా మనము కూడా ఉదయాన్నే లేచి ఇంకా చీకటిగా ఉండగానే లేచి తండ్రితో మాట్లాడేవారుగా మనము ఉండాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 14:23 మత్తయి సువార్త 14:23 14:23 మత్తయి సువార్త. ప్రార్థన చేయుటకు ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతము కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడంటే యేసు ప్రభు వారు ఏం చేశాడంటమ్మా? ఆయన ఆ జన సమూహమును పంపివేసి, సమయం అయిపోయింది. ఇప్పుడు జన సమూహం వచ్చారు. అయ్యో పంపేస్తే ఏమని అనుకుంటారేమో, బోధన మీ వ్యాపారం గోల తర్వాత వాక్యమేనండి ముందు. ఎక్కువైపోతే ఇక్కడ తెచ్చేటండి. ఆలకించండి. ఇదొక దుష్టాత్మ.
ఆటంకపర ఇప్పుడు పోయింది, అప్పుడు అంత పోద్ది లక్ష్మణ్. మళ్ళీ చెప్పాలంటే ఒక టీ వేయాలి ఇప్పుడు. ఎక్కడ ఆపానమ్మా? యేసు ప్రభువారు ఆ జనసమూహం చూడండి, ఇప్పుడు చూడండి, అప్పటి వరకు బోధించాడు, అప్పటి వరకు అద్భుతాలు చేశాడు. ఇప్పుడు ఇంక నాకు సమయం లేదు, వెళ్ళిపోండి అంటే ఒకవేళ ప్రజలు ఏమైనా బాధపడతారేమో, ఏమని అనుకుంటారేమో. నో నో నో, మీరు ఏమనుకున్నా సరే, ఇదిగో ఇదేం సమయము? నా తండ్రితో మాట్లాడే సమయం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా మనం ప్రార్థించే సమయానికి బంధువులు వచ్చారు. మనం ఏం చేస్తాం? అమ్మయ్యా, ప్రార్థన చెయ్యక్కర్లే, కరెక్ట్ టైంకి వచ్చారు, రండి కూర్చొని అని మనం ఏం చేస్తాం? వాళ్ళతో మాట్లాడాలి కూడా. అది మర్యాద, గౌరవం. లేదంటే చూడమ్మా, ఇంటికి వెళ్ళినా సరే పట్టించుకోలేదమ్మా, కనీసం మంచి మర్యాద తెలియదు అనుకున్నా పర్లే, వాళ్ళు బాధపడినా పర్లే, కానీ మనం ఏం చేయాలి? దేవుణ్ణి సంతోషపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనా కదా? వాళ్ళు తెలియాలి. ఒకవేళ అప్పుడు అనుకున్నా సరే తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు, అమ్మా ఇదిగో పలానా సమయానికి వెళ్ళాం, కానీ ఆ సమయం నెక్స్ట్ టైం వచ్చినట్టు ఇంకా ఆ సమయానికి రారు. ఈ టైంకి వెళ్ళినా ఈ టైంలో లక్ష్మణ్ దేవునితో ఉంటాడు. ఈ సమయంలో నేను వెళ్ళకూడదు, వేరే సమయానికి నేను, ఎందుకంటే వాళ్ళకి తెలియాలి ఇది నీ ప్రార్థనా సమయం అని. ఒకవేళ మొదటిసారి వాళ్ళు ఒకవేళ తప్పుగా అనుకున్నా సరే తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇక్కడ యేసుప్రభు ఏం చేశాడంట? ఆ జన సమూహమును పంపివేసి ప్రార్థన చేయడానికి మళ్ళీ అంటే ఒక్కడే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడంట? కొండ దగ్గరికి వెళ్ళిపోయాడు. 12 మంది శిష్యులు ఉన్నారు, అయ్యా మీరు ఇక్కడ ఉండండి, మీరు రావద్దు, ఎందుకంటే నా తండ్రితో నేను మాట్లాడాలి, నా తండ్రితో నేను ఏకాంతంగా మాట్లాడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతకాలం అయ్యింది నువ్వు దేవునితో ఏకాంతముగా మనసు విప్పి హృదయపూర్వకంగా దేవునితో మాట్లాడి? ఎన్ని రోజులు అయ్యింది ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. పై మాటలు కాదు, ఏదో చెయ్యాలి కదా అని కాదు. నీవును దేవునికి మధ్యలో ఎటువంటి ఆటంకం ఉండడానికి వీల్లేదు. నీకును దేవునికి మధ్యలో ఎటువంటి రహస్యములు ఉండడానికి కూడా వీల్లేదు. దేవునితో మాట్లాడాలి. ప్రభువు దగ్గర ఏది కూడా దాచుకోవడానికి వీల్లేదు. ఒక స్థలాన్ని, ఒక సమయాన్ని, ఎందుకంటే నా ప్రభువుతో మాట్లాడేటప్పుడు నన్ను ఏది కూడా ఆటంకపరచకూడదు, నన్ను ఏది కూడా డిస్టర్బ్ చేయకూడదు. ఒకవేళ ఎంత స్నేహితులైనప్పటికీ, ఎంత బంధువులైనప్పటికీ, ఇదిగో ఇది నా ప్రార్థనా సమయం, అవసరమైతేగా మీరు 1 గంట కూర్చోండి, నేను వస్తా మరలా, నా దేవునితో నేను మాట్లాడాలి. నా దేవుడు ఇదిగో నా స్వరము కోసం, నా మాట కోసం, అయ్యో నా కుమారుడు వస్తాడు, నా కుమార్తె వస్తాడు, ఇప్పుడు నా కుమారుడు నాతో వచ్చి మాట్లాడే సమయం అని దేవుడు ఆ సమయం అయ్యేసరికి ప్రతిరోజు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రియుడు ప్రియురాలు కోసం ఎదురు చూసినట్లుగా మన కోసం ప్రతిరోజు కూడా యేసయ్య ఏం చేస్తాడంట? యేసయ్య ఎదురు చూడటమే కాదండి, మనం అంతకన్నా ఎక్కువ ఎదురు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో సమయం ఎంత త్వరగా సమయం అవుతుందా? నా దేవుని కలుసుకోవాలి, నా దేవుని కలుసుకోవాలి, నా యేసయ్యని కలుసుకోవాలి, నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రభువుని నేను కలుసుకోవాలి అని ఒకవైపే కాదు ఆసక్తి, మన వైపు నుండి కూడా ఆ ఆసక్తి, ఆతృత మనము కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు పెందల కడ లేచి ప్రార్థన చేయడమే కాదు, యేసు ప్రభు వారు ఏకాంతముగా కూడా తండ్రితో మాట్లాడినట్లుగా దైవ లేఖనాలు మనకి తెలియజేస్తుంది. ఇంకా చూడండి, లూకా సువార్త 6:12 రండి ఒకసారి. లూకా సువార్త 6:12. లూకా సువార్త 6:12 చూడండి.
ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులని పేరు పెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. మూడోదిగా యేసు ప్రభువారు పెందల కడే లేవడం కాదండి, యేసు ప్రభువారు రాత్రంతా కూడా ప్రార్థన చేసేవాడంట. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రంతా కూడా కనీసం నెలలో ఒక్క రోజైనా ఒక్క దినమైనా సరే నువ్వు రాత్రంతా దేవునితో మాట్లాడడం అలవాటు చేసుకో. నువ్వు పాటలు పాడతావో, ఆరాధన చేస్తావో, దేవుని స్తుతిస్తావో, లేదంటే కొన్ని నిమిషాలు దేవుని ఒక వాక్యాన్ని ధ్యానిస్తావో, ప్రభుతో ప్రార్థన చేస్తావో, లేకపోతే విజ్ఞాపన చేస్తావో, అది నీ ఇష్టం. కానీ నువ్వు నిర్ణయించుకోవాలి. 4 గంటల, లేదంటే 5 గంటల, లేదంటే 7 గంటల, లేదంటే రాత్రి 10 నుండి ఉదయం 5 వరకు, లేదంటే రాత్రి 9 నుండి ఉదయం 4 గంటల వరకు. ఎన్ని గంటలు అనేది అది నీ ఇష్టం. అది పాటల ద్వారా కావచ్చు, వాక్య ద్వారా కావచ్చు, స్తుతించడం ద్వారా కావచ్చు, నీ గురించి ప్రార్థించడం ద్వారా కావచ్చు, లేదంటే ఇతరుల గురించి విజ్ఞాపన చేయటం ద్వారా కావచ్చు. అది ఏదైనప్పటికీ కూడా దేవుని ఒక సన్నిధానంలో ఒక రాత్రంతా కూడా నేను గడపగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా నువ్వు ఒంటరిగా దేవునితో గడిపినప్పుడు మాత్రమే దేవుని ఒక స్వరాన్ని మీరు వినగలుగుతారు, దేవుని ఒక సన్నిధిని మీరు అనుభవించగలుగుతారు, దేవుని ఒక వెలుగును మీరు చూడగలుగుతారు. ఏమని ప్రార్థన చేసి ఉంటాడు యేసయ్య రాత్రి అంతా? ప్రభువా, ఇదిగో నేను ఎందు నిమిత్తం వచ్చానో నాకు తెలుసు, నీకు తెలుసు. నా పరిచర్యలో కొంతమంది శిష్యులు నాకు కావాలి, చివరి వరకు ఉండాలి నాతోని. నేను ఎవరిని ఏర్పరచుకోవాలో నాకు తెలియాలి. రాత్రంతా కూడా దేవుని దగ్గర అడిగి కనిపెట్టి ఉదయం అయిన తర్వాత తనతో పాటు ప్రయాణము చేసే 12 మంది శిష్యులను యేసు ప్రభువారు ఎన్నుకున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు కావచ్చు, ఫిలిప్పు కావచ్చు, మత్తయి కావచ్చు, మార్కు కావచ్చు, యోధా కావచ్చు, యోహాను కావచ్చు, బర్తలమై కావచ్చు, తోమా కావచ్చు, అంద్రయ్య కావచ్చు. ఈ 12 మంది అపోస్తులను యేసు ప్రభువారు ఏం చేశారంట? రాత్రంతా కూడా దేవునితో గడిపి ప్రభు చిత్తాన్ని తెలుసుకొని ప్రభు స్వరాన్ని విని 12 మందిని ఎన్నుకున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఎలాగైతే రాత్రంతా దేవునితో గడపడానికి, దేవునితో మాట్లాడడానికి ఎలాగైతే నిర్ణయించుకున్నాడో, మన జీవితంలో కనీసం నెలకు ఒక్కసారైనా సరే రాత్రంతా కూడా దేవునితో మాట్లాడడానికి, దేవునితో గడపడానికి మనం ఇష్టపడాలి. మొదటి నెల నీకు కొంచెం కష్టం అవ్వచ్చు, 2వ నెల నీకు కొంచెం అలవాటు అవుతుంది. హల్లెలూయా. 3వ నెల ఇంకొంచెం నీకు అలవాటు అవుతుంది. ఒకవేళ నువ్వు 7 గంటలు ఉండలేకపోతున్నావా, మొదటి నెల ఒక 3 గంటలు ఉండు, 9 నుండి 12 వరకు ఉండు. తర్వాత నీ టయాన్ని పెంచుకో, 1 గంటకి పెంచుకో. తర్వాత నీ టైంను 2కి పెంచుకో, తర్వాత 3కి పెంచుకో. ఇలా పెంచుకుంటూ వెళ్ళు. లేదంటే నీ సమయాన్ని ఒకవేళ 3 గంటల సమయాన్ని నువ్వు కేటాయించుకో. 1 గంట నేను పాటల ద్వారా, ఆరాధన ద్వారా ప్రభువును స్తుతిస్తాను, 1 గంట నేను ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాను, 1 గంట నేను విజ్ఞాపన చేస్తాను, లేదంటే 1 గంట నేను బైబిల్ చదువుతాను, లేదంటే 1 గంట నేను మౌనంగా ఉండి ప్రభు స్వరము కోసం నేను కనిపెడతాను. అంటే ఈ విధంగా నువ్వు సమయాన్ని ఏం చేయాలంటే గంట నువ్వు విభజించుకొని దాని ప్రకారంగా నువ్వు ముందుకి వెళ్ళు. మనం చెయ్యాలి, కొనసాగాలని ఆసక్తితో 1 అడుగు ముందుకు వేసినప్పుడు 2 అడుగులు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మనకి సహాయము చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేనిదే మనం ఏమీ చేయలేమండి. ప్రభువా,
పరిశుద్ధాత్మ దేవుని మనం ఎప్పుడు కూడా ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మ దేవ రండి, మీరును నేను కలిసి యేసు నామములో తండ్రి అనే దేవునికి ప్రార్థన చేద్దాం. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త ఈ భూమి మీద ఉంది, మనతో ఉంది, మనలో ఉంది, మనకు సహాయం చేయడానికే కదండి. మరి ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని నువ్వు అడుగుతున్నావా? ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని నువ్వు తీసుకోగలుగుతున్నావా? కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారి జీవితంలో మనం చూస్తున్నట్లయితే ఆయన రాత్రంతా ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని యందు ప్రార్థించుటందు రాత్రంతా గడిపాడంట. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రంతా గడిపి మరలా ఉదయాన్నే చేయాల్సిన ప్రార్థన మరలా చేసేవాడు ఆయన. అయ్యో ఈ రాత్రి అంతా నేను చేశాను కదా, ఇక ఈ ఉదయకాలం నో 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 నో, దేని సమయం దానిదే, దేనికి ఇవ్వాల్సిన సమయం దానికే. ఎంతమంది ప్రజలు తన దగ్గరికి వచ్చినా సమయం అయిపోతే వారిని పంపివేసి మరలా కొండకు వెళ్ళిపోయి ప్రార్థన చేసేవాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూడండి హెబ్రీ పత్రిక 5:7 హెబ్రీ పత్రిక 5:7 శరీరధారై ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. నాలుగోదిగా యేసు ప్రభు యొక్క ప్రార్థనలో మనం ఏం చూస్తున్నామంటే కన్నీరు చూస్తున్నాం. యేసు ప్రభు వారి ప్రార్థన జీవితంలో మనం ఏం చూస్తున్నామంటే రోదన. ఆయన ఎలా చేశాడంట? శరీరధారి అంటే శరీరం ఉన్న దినాల్లో ప్రార్థన ఎలా చేశాడంటే తండ్రికి మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తండ్రికి ప్రార్థన చేసేవాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కుమారుడు తండ్రి దగ్గర ఏడవలసిన అవసరం ఏమొచ్చింది? అంత రోధించాల్సిన అవసరం ఏమొచ్చింది నా యేసయ్యకి తన తండ్రి యొద్ద? కానీ ఏం చేశాడంటే యేసు ప్రభు రోధించాడంట. హల్లెలూయా. తను అంగీకరించాడు. అలా రోధించాడు కనుక అంగీకరింపబడ్డాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎంతగా రోధించాడు, ఎంతగా వేదన పడ్డాడు, ఎంతగా కన్నీరు కార్చాడో మనం చూస్తున్నాం. ఆ చివరి దినాల్లో ఆయన ఎంతగా రోధించాడంటే ఆయన చెమట రక్తపు బిందువు వలె మారిపోయిందంట. అంటే తన శరీరం నుండి వస్తున్న ఆ యొక్క నీటి చుక్క, లేదంటే ఆ నీరు రక్తపు చుక్కల వలె. అంటే ఆయన ఎంతగా రోధించుంటాడో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఇదిగో సర్వలోక మానవాళి కోసం తన ప్రాణం అర్పించాల్సిన సమయం దగ్గరికి వస్తుంది. సమయం ఆసన్నమైంది. తను పట్టబడతాడు, కొట్టబడతాడు, అవమానపరచబడతాడు, పిడుగుతులు తింటాడు, మొక్క మీద ఉమ్మ వేయించుకుంటాడు, సిలువ ఎక్కబోతున్నాడు, మేకలు దగ్గొట్టించుకోబోతున్నాడు, ముళ్ళు కిరీటాన్ని పెట్టించుకోబోతున్నాడు, పక్కలో బల్లెంతో పొడిపించు, తన ముందు అన్ని కనబడు. తను ఎలా చనిపోబోతున్నాడు, తను ఎలా ప్రాణాన్ని ఎడవలసి వస్తుందో సమస్తం ఆయనకి తెలుసు. తండ్రి నా చిత్తం కాదు, నీ చిత్తమే. తండ్రి నా ఇష్టం కాదు, ఇదిగో నువ్వు నన్ను ఏ పని నిమిత్తమైతే ఈ భూమి మీదకి పంపించావో ఇదిగో ఆ సమయము సమీపిస్తుంది. మరణము కోసం తను ఏం చేస్తున్నాడు? సిద్ధము చేసుకుంటున్నాడు. తన శరీరాన్ని, తన ఆత్మను, తన ప్రాణమును యేసు ప్రభువారు ఇప్పుడు సిద్ధం చేసుకుంటున్నాడు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏదో పై మాటలు కాదు, ప్రభు పాదముల యొద్ద రోధించాడంట. హల్లెలూయా. ప్రభు పాదముల యొద్ద కన్నీరు కార్చాడంట. యేసు ప్రభు వారే అంత కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే మనం ఇంకెంత కన్నీరు కార్చి ప్రభు సన్నిధానంలో రోధించాలో ఒకసారి ఆలోచన చేయండి. ప్రభు దగ్గర రోధించి, ప్రభు దగ్గర కన్నీరు కార్చి మన జీవితంలో ఎన్ని దినాలు అయ్యింది? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు దగ్గర ఏడుస్తున్నావా?
ప్రభు పాదములను నీ కన్నీటితో తడుపుతున్నావా? పాపాత్మురాలైన స్త్రీ ప్రభు పాదములను తన కన్నీటితో తడిపిందంట. ఆ విధంగా మనం ప్రతిరోజు మన కన్నీటితో ప్రభు పాదములను మనం తడపగలుగుతున్నామా? నీ కంటి నుండి వచ్చే ప్రతి కన్నీటి బొట్టుకు దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు తల్లి. దేవుడు నీ కన్నీటిని చూస్తున్నాడు. హల్లెలూయా. ఆ దినాన్ని నా ప్రభు కన్నీటిని చూసిన దేవుడు ఈ భూమి మీద కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు వింటున్నాడు. ప్రతి కన్నీటిని నా ప్రభు చూస్తున్నాడు. చూస్తూ మౌనంగా ఉండే దేవుడు కాదు. తగిన సమయం అందు ప్రతి కన్నీటి ప్రార్థనకి నా దేవుడు సమాధానం జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అనుకోవచ్చు ఎవరు ఏంటి నా ప్రార్థనకి ఇంకా జవాబు రాలేదని. నీ కన్నీరు ఎవరు చూడాల్సిన అవసరం లేదు. నువ్వు కన్నీరు కార్చడం నీ భర్తకి తెలియకపోవచ్చు, నీ భార్యకి తెలియకపోవచ్చు, నీ బిడ్డలకి తెలియకపోవచ్చు, నీ సంఘ కాపురికి తెలియకపోవచ్చు, నీ తోటి విశ్వాసులకు తెలియకపోవచ్చు. కానీ నువ్వు కన్నీరు కారుస్తున్న ప్రతి నీటి చుక్కను నా ప్రభు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అనేక మంది రోధించి కన్నీరు కార్చే స్త్రీలను మనం చూస్తున్నాం. మన సంఘము ఆ విధంగా రోధించి కన్నీరు కార్చే సంఘముగా మీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ విధంగా కన్నీటి ప్రార్థన వీరులుగా తయారవ్వాలనేది నా పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడే ఎటువంటి దుర్గములైనా సరే మనము పడగొట్టగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనతో కన్నీటితో ఆయన ప్రార్థించినట్లుగా అదే విధంగా మనము కూడా ప్రభు సన్నిధానంలో ప్రార్థించాం. చిన్నపిల్లలు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, చిన్నపిల్లలు VBS CBI జరుగుతుంటాయి, సండే స్కూల్ క్లాసెస్. ఆంధ్రాలో కొన్ని స్థలాల్లో వాటిని కూడా కొంతమంది డిస్టర్బ్ చేస్తున్నారు. మీరు చేయడానికి వీలు లేదని. నిన్న ఆంధ్రాలో ఒక గ్రామంలో ప్రభువుని నమ్ముకున్నారని కొంతమందిని వెలివేశారు. అది చూడండి, ఇంత టెక్నాలజీ ఈ 2025 సంవత్సరం ప్రపంచం ఎంతగా ప్రపంచ దేశాలన్నీ ముందుకు వెళ్ళిపోతుంటే మనం మాత్రం ఇంకా మతం మత్తులో కులం మత్తులో మనం కొట్టుకు చేస్తున్నాం. ఇప్పటికీ ఇంకా కుల వివక్ష మన దేశంలో ఉందంటే అది ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో మన దేశం ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు అందుకే దేశమంతా కూడా ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఆర్డర్ వేసింది జనగణన, అంటే ఎంత జనాభా, తర్వాత కులగణన, ఎన్ని కులాలు ఇందులో బయటకు వచ్చేద్ది, మొత్తం వచ్చేద్ది. ఎంతమంది వీళ్ళు ఉన్నారు, ఎంతమంది మనం ఉన్నాం, ఎంతమంది వాళ్ళు ఉన్నారు. ఏం భయపడరు, ధైర్యంగా రాయించుకోండి నేను క్రిస్టియన్ అని చెప్పండి. వాళ్ళు చంపుతారా? చంపండి, ప్రభు దగ్గరకు పోతాం. హల్లెలూయా, హల్లెలూయా. భయపడాల్సిన అవసరం లే. ప్రభు మన కోసం చనిపోయాడు. అవసరమైతే ప్రభు కోసం మనం కూడా చనిపోవాలి. అలా చనిపోతేనే పరలోక రాజ్యంలో మొదటి ప్లేస్ మందే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మహారోదనతో అలాంటి పరిస్థితులు, అటువంటి పరిస్థితులు గుండా కూడా మన దేశము బయటపడాలి, మన దేశము మారాలని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. లోకాసువార్త 22:44. లోకాసువార్త 22:44. లోకాసువార్త 22:44. ఆయన
వేదన పడి ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను. హల్లెలూయా. తన మరణానికి సమీపిస్తున్న సమయం దగ్గర అవుతున్న కొలది యేసు ప్రభు ఏం చేశాడంట? వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేశాడంట. తర్వాత తన శిష్యుల దగ్గరికి వచ్చాడు. వారు నిద్రిస్తున్నారు. ఎందుకంటే ఏమి జరగబోతుందో ఈయనకి తెలుసు, వీళ్ళకి తెలియదు. ఈయనకి తెలుసు, ఇదిగో నేను బంధింపబడిన తర్వాత నన్ను పట్టుకున్న తర్వాత వీళ్ళు చెదిరిపోతారని వీరికి తెలుసు యేసయ్యకి. అందుకే యేసు ప్రభు వారికి వచ్చి ముందుగానే హెచ్చరిస్తున్నాడు, అయ్యా మీరు లేవండి, మీరు లేవండి, మీరు ఎందుకు పడుకున్నారు, మీరు ఎందుకు నిద్రించుచున్నారు? ఇదిగో శోధన రాబోతుంది, ఆపద రాబోతుంది, శ్రమ రాబోతున్నది. అందులో మీరు ప్రవేశింపకుండానట్లు లేచి మీరు ప్రార్థన చెయ్యండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు కొన్నిటిని మనకు ముందుగానే తెలియజేస్తూ ఉంటాడు. ఎందుకంటే దాని నుండి తప్పించుకోవడానికి మనం ప్రార్థన చేయాలి. శోధన ఎప్పుడు ఎలా వస్తుందో, శ్రమ ఎప్పుడు ఎలా వస్తుందో, ఆపద ఎప్పుడు ఎలా వస్తుందో, శత్రువు ఎప్పుడు మన మీద ఎలా దాడి చేస్తాడో మనకి తెలియదు. కాలం ఇంకా ఉన్నది, సమయం ఇంకా ఉన్నది, నాకేమీ కాలేదులే, నేను బాగానే నో అనుకోవడానికి వీళ్ళే తల్లి. ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు లేచి ప్రార్థన చేయాలి. ఇది పడుకునే సమయం కాదు. నువ్వు దేనికి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు దేనికి ఎలాగైతే కేటాయిస్తున్నావో, ప్రార్థనకి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా మనం అలాగే ప్రార్థనకి కేటాయించాలి. నీ పని చేసుకోవడం నువ్వు మానట్లేదు కదా, ఉద్యోగానికి వెళ్ళడం నువ్వు మానట్లేదు కదా, చదువుకోవడానికి నువ్వు స్కూల్కి కాలేజీకి వెళ్లకుండా నువ్వు మానట్లేదు కదా. నీ అనుదిన చర్యలో నువ్వు దేనికి ఇవ్వాల్సిన సమయాన్ని దేనికి ఎలాగైతే ఇస్తున్నావో, నీ ప్రార్థనా జీవితానికి లేదంటే యేసయ్యకి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా మనం అలాగే తప్పకుండా ప్రతిరోజు ఇవ్వాల్సిందే. హల్లెలూయా. యేసు ప్రభు వారు గెత్సేమనే తోటలో ప్రార్థిస్తున్నాడు. తన వాడికి చొప్పున ఒలీవ కొండకు వెళ్ళాడు, ప్రార్థిస్తున్నాడు. 40వ వచనంలో చెప్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి అని చెప్పాడు. ప్రార్థన చేసి మరి కొంత దూరం వెళ్ళి ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాడు. మరలా వచ్చాడు. వారు నిద్రపోతున్నారు. అయ్యా మీరు ఎందుకు నిద్రపోతున్నారు, మీరు లేచి ప్రార్థన చేయండి అని చెప్పి మరలా వెళ్ళి మరలా ప్రార్థన చేసి మరలా యేసు ప్రభు వారు వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చేసరికి ఈ శిష్యులు మరలా నిద్రపోతున్నారు. మరలా యేసు ప్రభు అన్నాడు, అయ్యా మీరు లేవండి, ఇదిగో గడియ వచ్చేసింది, సమయం వచ్చేసింది, మనసు కుమారుడు బంధింపబడే సమయం వచ్చేసింది, మీరు లేవండి. వారి ఆత్మ ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంది, కానీ వాళ్ళ శరీరం బలహీనం. శరీరం అంటుంది మీరు పడుకోండి ఏం కాదులే అంటుంది, ఆత్మ అంటుంది మీరు లేవండి ప్రార్థన చేయండి. యేసు ప్రభు రాత్రి 3 సార్లు ఆ విధంగా ఒకే ప్రార్థన, ప్రభు నీ చిత్తమైతే నీకు ఇష్టమైతేనే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, ఆయనను నా ఇష్టము కాదు, నీ చిత్తము నీ ఇష్టమే నా జీవితంలో జరుగునుగా. కానీ 3 సార్లు అయినా అదే ప్రార్థన మోకాళ్ళ మీద ఉండి తండ్రికి ప్రార్థన చేశాడంటే. ఎలా ప్రార్థన చేశాడంటే వేదనతో ప్రార్థన చేశాడు. వేదనతో మరింత ఆతురముగా ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్తపు బిందువు వలె మారిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 5:1, లూకా సువార్త 5
ఒకటి. జన సమూహము ఆ, దేవుని వాక్యం వినుచు ఉమ్, ఆయన మీద పడుచుండగా ఉమ్, ఆయన ఉమ్, గండసరెత్తు సరస్సు తీరమున నిలిచి ఉమ్, ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూసెను. ఉమ్. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు పడు. ఒక్క నిమిషం. లోకాసు 11:1 ఇందా మనం చదువుకున్న మొట్టమొదటిగా 11:1. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. ఆయన కొండకి వెళ్ళి ప్రార్థించినట్లుగా మనం చూసాం, అరణ్యానికి వెళ్ళి ప్రార్థించినట్లుగా మనం చూసాం, రాత్రంతా ప్రార్థించినట్లుగా మనం చూసాం, ఏకాంతముగా ప్రార్థించినట్లుగా మనం చూసాం, రోదనతో కన్నీటితో ప్రార్థించటం మనం చూసాం. ఇక్కడ మనకి ప్లేస్ అంటే అరణ్యమా, కొండ, లేదంటే ఏది కూడా రాయబడలేదు. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు దేవుని యొక్క సన్నిధానము, ప్రత్యేకమైన దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయటం మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎక్కడైతే మోకరిస్తామో అదే దేవుని సన్నిధి. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉంటే దేవుని సన్నిధి అక్కడ నీతో ఉంటుంది. అది నీ ఇల్లు అయినా, దేవుని మందిరమైనా, పని మీదైనా, ప్రయాణమైనా, ఎక్కడైనా సరే దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు కూడా నీతో, తన బిడ్డల చుట్టూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో దేవుని సన్నిధి నాతో ఉంది. ఒకవేళ దేవుని సన్నిధి లేకపోయినా సరే నువ్వు తప్పిపోయావా, దేవునికి దూరం అయిపోయావా, లేదంటే చాలా దినాలు అయిందా నువ్వు ప్రార్థన చేసి, మరలా దేవుడు నీతో మాట్లాడి నీ జీవితాన్ని సరిచేసుకోవడానికి మరలా నువ్వు దేవుని యొద్దకు వచ్చావా, మరలా దేవుని యొద్ద మోకరించావా, మరలా దేవునితో మాట్లాడడానికి ఇష్టపడ్డావా? ఆ ఇష్టపడిన రోజే, ఆ క్షణమే మరలా నా దేవుని సన్నిధి నీతో వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ ఉంటామో అక్కడ దేవుడు మనతో ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ దేవుని సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత ఉంటుంది. ఈ దినాన్ని మనం ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? ఉదయాన్నే లేవాలి. దేవునితో మాట్లాడిన తర్వాతే నువ్వు ఎవరితోనైనా మాట్లాడు. దేవునితో మాట్లాడిన తర్వాతే నువ్వు ఏ పనైనా సరే ప్రారంభించు. దేవునితో మాట్లాడకుండా నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఎలా ప్రార్థన చేయాలి? కన్నీటితో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేయాలి? రోదించి నువ్వు ప్రార్థన చేయాలి. నెలకు ఒక్కసారైనా ఎలా ప్రార్థన చేయాలి? రాత్రంతా దేవునితో గడిపేవారుగా మనము ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ఎలా ప్రార్థన చేయాలి? వేదనతో మెలకువగా ఉండి మనం ప్రార్థన చేయాలి. ఒక స్థలము, ఒక సమయము, నీ అనుకూలతను బట్టి దేవునికి మనం ఇవ్వాల్సిన సమయాన్ని మన జీవితంలో మనం తప్పకుండా ఇవ్వాల్సిందే. దేవుని ఒక వాక్యం అంటుంది, ఆత్మను మనలో ఉన్న ఆత్మను ఆర్పకుడు. అంటే మనం ఎప్పుడు కూడా మండుతూనే ఉండాలి. ఎప్పుడు కూడా మన నూనె, దివిటీలో నూనె అయిపోతే అది ఆ దీపం మారిపోద్ది. కాబట్టి ఆ నూనె మనకు కావాలి, మన దివిటీలకి నూనె కావాలి, మన ఆత్మకు ఆ నూనె కావాలి. మన ఆత్మ ఎప్పుడు మండింపబడుతూ ఉండాలి, రగిలించబడుతూ ఉండాలంటే పైనుండి దేవునితో నీకు సరైన సహవాసం ఉండాలి, దేవునితో సరైన సంబంధం మనకు ఉండాలి. పైనుండి ఆ నూనె మనకు రావాలి, మనకు అందుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనము వెలిగించబడతాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు
సంఘముతో కలిసి ప్రార్థిస్తున్నారు, మంచిదే. కానీ వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువ సమయాన్ని మీరు దేవునితో మాట్లాడడానికి ఇష్టపడండి. అది ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా సరే దేవుడు నీకు అనుకూలంగానే మార్చేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ అందరూ అటువైపు ఉన్నా సరే నువ్వు దేవుని దగ్గర నువ్వు నిలబడితే, దేవుని దగ్గర నువ్వు మోకరిస్తే, ఎటువంటి పరిస్థితులైనా సరే దేవుడు నీకు అనుకూలంగా మార్చడమే కాదు, అవసరమైతే ఆ వ్యక్తులను నీ వైపు అయినా త్రిప్పివేస్తాడు. హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, యేసు ప్రభువారు తన శిష్యులకు ప్రార్థించినప్పుడు వారు ప్రార్థన చేశారు. యేసు ప్రభువారు ప్రతిరోజు ప్రార్థన చేశారు. గనుక క్రీస్తును వెంబడిస్తున్న మనము యేసు ప్రభువారు ఎలాగైతే తన తండ్రితో ప్రతిరోజు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు, మన జీవితంలో కూడా ప్రతిరోజు కూడా మన తండ్రితో మాట్లాడుతూ ప్రభు పాదముల యొద్ద పడదాం, కన్నీరు కారుద్దాం. అది ఎటువంటి సమస్య అయినా సరే, కొన్ని విషయాలు మనం మనుషులకు చెప్పుకోలేం, చెప్పుకున్న ప్రయోజనం ఉండదు. కానీ దేవుని దగ్గర చెప్పుకుంటేనే మనకు అన్ని విధాలుగా మనకి సహాయం దొరుకుతుంది, మనకు ప్రయోజనం కలుగుతుంది. గనుక అటువంటి ప్రార్థన క్రీస్తు కలిగిన ప్రార్థనా జీవితాన్ని, క్రీస్తు కలిగిన ఆ మాదిరిని మనము కూడా కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.